ఈ విధంగా ఈ రాత్రిని స్పెండ్ చేద్దామండి. శివ ఆజ్ఞ లేని వలన ఆ శివుణ్ణి తలుచుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. అందరు రెడీనా? రెడీనా? 3, 2, 1 చెప్పనా? 1. అందరూ ఒక్కసారిగా ఓం నమః శివాయ అన్నానా? ఇంకా గట్టి. రాజన్న నిత్య కళ్యాణమయ్యా, రాజన్న గుడి చుట్టూ లింగాలయ్యా. బోలో శంకర మహారాజుకి. అసలు అందరి ఫేసులు ఆ కళ చూడండి. కొంతమంది తులుకుంటారు కదా, నాకెందుకు రావట్లేదు మైకు, నేను ఎందుకు పాడట్లేను, అంత మంచి గొంతు నాకు లేదేంటి గీత మాదిరిలాగా అని ఫీల్ అవుతుంది కదా. కొలుకు మీకు నిజం, చాలా మంది కొలుకుంటారు నేను. మహిళలందరికీ ఇంకా ఎక్కువ పిల్లలైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేను చాలా మందికి తెలుసు పద్మయ్య గారు చిన్న కోడల్ని, నాళ్ళ పద్మయ్య గారు చిన్న కోడల్ని, వేణుమాధవ్ సార్ మా ఆయన తెలుసు. కొంతమంది మహిళలకైతే తెలుసు. నేను ఈరోజు అంటే జాగరణ జరుగుతుంది, ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారనంటే గ్రామంలో చూడ్డానికి వచ్చాము. ఈరోజు 6 గంటలకు వచ్చాము. సో దేవుడి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరించి కనిపించినట్టు ఉంటుంది అని. మీతో ఉంటే మా అత్తమ్మ మామయ్యతో కలిసి ఉన్నట్టే ఉంటుంది మాకు. అందుకోసం అని చెప్పేసి రావాలి అన్న ఆలోచనకు వచ్చాము. చాలాసార్లు అనుకున్నాను నేను, అంటే మహిళా సంఘాల దానిలోనే పనిచేస్తా కాబట్టి చాలాసార్లు వచ్చి గ్రామంలో మహిళా సంఘం మీటింగ్ పెట్టాలని అనుకున్నాను. ఈ మధ్యలో వస్తాను. ఏదైనా మనము చూస్తే అంటే గవర్నమెంట్ తరపు నుండి మనం వచ్చేటువంటిది ఏదైనా చేయాలనుకునే మంచి, ఎందుకంటే కొన్ని ట్రైనింగ్స్ అట్లాంటివి ఉంటాయి, అవి చేస్తే మీరు బాగుంటుంది. ఈ మధ్యలో వస్తాము, ఎప్పుడు అనుకుంటాం కానీ మళ్ళీ ఏదో పనుండి రాలేకపోదాం. కానీ ఈరోజు మీరు ఉత్సాహం చూస్తుంటేనైతే పిల్లలు ఇంతకుముందు ఒక అబ్బాయి పాడాడు, కరుణాకర్ మిక్రీ అయితే అదరగొడుతున్నాడు. కరుణాకర్ అయితే అసలు ఈరోజు అందరికి ఇక్కడ నాకు తెలిసి రాత్రి కూడా ఎవరు పోరని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడే ఉంటారని అనుకున్నా. రామనవమిలో కూడా మీరు బాగా చేశారు, మేము మిస్ అయ్యాం. అంటే పెళ్ళెప్పుడు ఉన్నాము కానీ తర్వాత సాగుతోలేటప్పుడు అవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలను ఊరందరూ పార్టిసిపేట్ చేసి ఆ రోజు అందరూ వచ్చి ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషం. మీరు అందరూ వచ్చినందుకు మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకొక మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచన ఉంటుంది. మనమే కాకుండా ఇంకా చాలా మంది మన ఊరు నుండి బయటికి వెళ్ళిన పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకు కూడా. సరే ఒక చిన్న పాట పాడదామని అనుకున్నాను నేనైతే. అంటే పాటలు అంటే ఎట్లా అంటే నాకు మహిళా సంఘం వివేకం మరచిపోవాలి, మనం విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన బాధలు పరబాధలు తెలుసుకోవాలి, మనం సమాజ స్థాపనకై నడుం కట్టాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా కార్తీక్ ని కలవాలనుకుంటున్న దీప కార్తీక్ ని కలిసిందా లేదా చూస్తూనే ఉండండి. కార్తీక దీపం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 మీ స్టార్ మాలు, మీ డిస్నీ ప్లస్ స్టార్ మాలు. ఎలా ఉందిరా? బాగుందా? చాలా బాగుందా? మావాడు ఇక్కడే ఉండు, వాడు ఎట్లుందిరా అంటే బాగుంది అంటాడు. గింత లేడు జూనియర్ కేకే వాడు. ఇప్పటి నుంచే మైక్ కావాలన్నట. నేను బట్టి ఇక్కడికి వచ్చిన ఆడు ఇట్లా పడతాడట, మైక్ అంత లేడు, వాడు మైక్ పడతాడట. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. మహేందర్ అన్న ఎక్కడున్నావు అన్న? విన్నపాలు మన టీం ఎక్కడ పోయేదు? అండ్ నెక్స్ట్ భారతక్క రెడీగా ఉండాలక్క. నువ్వు ఎక్కడ పో, ఇంటికి పోయినా అయిపోయి ఒక్కటే వెళ్తా ఉండు పిల్లగాడు. ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఇక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వారు శ్రీ రాచకొండ అశోకాచార్య సార్ గారు. ముందుగా ఈ యొక్క మహోన్నతమైనటువంటి పండుగ సంబరాలలో మమ్మల్ని భాగస్వామ్యులుగా చేసినటువంటి అశోక్ సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ, కళాకారుల దుప్పట్లు మీరు ఎంత చక్కగా మీ 2 చేతులతో చప్పట్లు కొడతారో అంత చక్కగా మా 2 పెదాలు కలుస్తాయి. ఒక్కసారి గట్టిగా పైకి చేతులు ఎత్తండి ఒకసారి అందరూ గట్టిగా. గట్టిగా అంతేనా?
అయ్యో ఓకే, మొదటగా మహేందర్ సార్ గారు ఒక భక్తి గేయంతో స్టార్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడు దేవుడు కాదంటారు. అరరరా శివుడే అరరే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే అరే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడు దేవుడు కాదంటారు. ఈడ కూర్చున్నటువంటి తల్లులు, తండ్రులు, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. ఎంతమందికి వారికి అమ్మ అంటే ఇష్టం? ఒక్కసారి చేతులు ఇవ్వటండి. ఎంతమందికి అమ్మ అంటే ఇష్టం? సార్ ఒక చిన్న, అంటే ఇప్పుడు అమ్మలుగా ఉన్న వాళ్ళకు కూడా అమ్మలు ఉంటారమ్మా, మరి మీరు లేపట్లేరు, మీకు ఇష్టం లేదా? అంటే పైకి వెళ్ళి అమ్మ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అంటే ఇక్కడ అందరు లేపాల్సిందే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా లేపాలి. ఇక నాకైతే డబుల్ ఇష్టం కాబట్టి నేను 2 లేపు. ఓకే ఆల్మోస్ట్ మనకి జన్మనిచ్చి ఈ భూమి మీదికి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే, తన రుణం తీర్చుకోలేము. కనుక ఒక్కసారి మన అమ్మలను, భూమి మీద ఉన్నటువంటి అమ్మనాలు ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా, ఆ దేవుడు నరుడై పుట్టెను ఇలలో మాయన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా, అమ్మను మించిన దైవం లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా. ఒక్కసారి బాగా ఆలకించండి. దేవత రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది మిగిల్చకుండా మునులంతా తమ వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు ఎవరికి ఉంచకుండా. కానీ అమ్మ అలాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా, కమ్మని కలిమిని పంచేది తరగని మూటల ఓటన్నా, కన్న బిడ్డల అందరికీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ కదా. అందుకనే ఈ ముగ్గురు మీద ఒక చిన్నది, అమ్మకు దండం పెడతా, దండం పెడుతా, పొద్దుగాల నిదురలేపి లాలపోసి తలను దువ్వి ముద్దు గొలిపే బట్టలేసి గోరు ముద్దలు తినిపించి ఒడిలో నా చేర్చుకొని ఒడిలో నా చేర్చుకొని బ్రతుకు తెరువుకు బడికి పంపిన అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా, అమ్మకు దండం పెడతా, నాన్నకు దండం పెడతా. నిజం చెప్పమ్మా, వేస్తావా? వేస్తా. అవును, నిన్ను ఇక్కడికి సెండ్ చేసింది ఎవరు నాన్న? మీ పేరెంట్స్ ఎక్కడున్నారు చూపెట్టు ఒకసారి. చుక్కల్లో చంద్రులే. ప్రాక్టీస్ చేసిందో తెలుసా? చూడండి, తల్లి గిట్ట తెలదు పాపం. ఏం చేస్తాం, బాధపడకండి. ఏడు మీ డాడీ నానా? ఏడే అన్న, కొద్దిగా వెళ్తుర్లకు రాదన్న. ఓకే రైట్, మంచి గురు. మీ ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారా? తర్వాత ఒకసారి పిలుస్తా. వద్దులే,
నువ్వు మైక్ మాకు ఇయ్యకు నాయన, ఈ దండంలో పెడతావు, మాకు ఇట్లా షివరింగ్ వస్తుంది. ఓకే ఏం కాదు. తల్లి ఏ సాంగ్ వేస్తావు నాన్న? సీత సీత చూడటి డెకరేట్ సాంగ్. శీత శీత శోత డెకరేషన్. మళ్ళొకసారి చెప్పు, మళ్ళక్కడ ఎక్కిరిస్తుడు అని. ఓకే భయ్య రెడీనా? అయ్యో దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకాడే మట్ట నీ కొడుకు అందుకే దేకాడే నా కొడుకు చల్ల చల్లగున్న సందులాసి వట్టడే మట్ట నీ కొడుకు అయ్యో చీకటేలో నా తల్లి అట్టెట పడతాడే నా కొడుకు అయ్యో ముట్టడండి వట్టడండి అంట నీ కొడుకు అట్టెట గట్టడండి అంట దేకు దేకు అన్న గొంతన్న నన్ను చప్పట్లు కొట్టాలండి. నీ కొడుకు నీ తప్పు చాలా చాలా అందుకే దేకాడే నా కొడుకు. ప్రవీణ్ విష్ణు. చప్పట్లు కొట్టాలండి గట్టిగా. ప్రవీణ్ విష్ణు. ప్రవీణ్ విష్ణు. ప్రవీణ్ విష్ణు. ప్రవీణ్ అండ్ రైట్, పాప ఒక సాంగ్ కి రెడీగా ఉంది. శ్యామ్ సింగరాయి నుంచి ప్రణవాలయ. ఎంతమందికి తెలుసు ఈ సాంగ్? తెలుసా? హస్తం చేయకూడదు. డౌన్. ఓకే ఆల్ రైట్ అన్నా ప్లే చేయి సాంగ్. ఈ సాంగ్ కంప్లీట్ కాగానే క్లాప్స్ అని ఎవరు అడిగారు నాన్న? నచ్చితే చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి ధీంతారా ధీంతారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద
ఈలోపు ఒక బ్రదర్ మన కోసం ఇక్కడికి విచ్చేశారు. అతన్ని మీరు సినిమాలలో చూసుంటారు. ఓకేనా? ఒక సినీ హీరో లాగా, ఒక డైరెక్టర్ లాగా అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మన చారి సార్ పిలవగానే ఇక్కడికి విచ్చేశారు. అతను ఎవరో కాదు, అన్న నవీన్ అన్న కదా, ఆ నవీన్ అతని పేరు. మన బ్రదర్ ఇక్కడికి విచ్చేశారు చేస్తారు. ఓకేనా సార్? వెంట్రిలాక్విజం అంటే ఏంటిది నాన్న? మీరు టీవీలలో చూసుంటారు. ఒక బొమ్మను పట్టుకొని అన్న బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, ఆడుకో దున్నుకో ఇంకా స్టేజ్ని. అనే ఛానల్లో ఉంటుంది శరపంజరం సినిమా. దానికి ఇటీవలే అస్తిత్వం అవార్డు కూడా రావడం జరిగింది. నేషనల్ అవార్డుకి అప్లై చేశాను. అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్కి కూడా అప్లై చేసాం. త్వరలో అవి కూడా వచ్చే అవకాశం ఉంది. మీ అందరి ఆశీస్సులు కూడా ఆ సినిమా చూసి అందిస్తారని కోరుకుంటున్నాను. అందుతోనే మిమిక్రీ చేసి ఉపాధిని కల్పించుకొని జీవనాన్ని కొనసాగించాను. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ బొమ్మను పట్టుకొని మళ్ళీ మెచ్చరాజపల్లిలో చేసే ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మెచ్చరాజపల్లి గ్రామ ప్రజలకు, అదేవిధంగా చారీ సార్, అలాగే మహేందర్ సార్, మా అశోక్ అన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. చూడు తమ్ముడు, మనం ఈరోజు మన మెచ్చరాజపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా. అయితే కాదు, మన కార్యక్రమం చూస్తున్న పిల్లలకు, పెద్దలకు అందరికీ నమస్కారం చెప్దామా? ఎలాగా అంటే ఒక ముక్కలో చెప్పేద్దాం. అదే ఎలాగా? అందరికీ నమస్కారం, కొందరికి నమస్కారమా? కొందరెవరికి? ఆడవాళ్ళకి. ఓకే, ఇక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరూ మనకు అక్క చెల్లెళ్ళతో సమానం. అవునా బామ్మర్దా? అలా మాట్లాడవనుకో కింది నుంచి వచ్చి నిన్ను అంటారు. నన్ను అన్నారు, మరి నన్ను తీసుకొచ్చినందుకు నిన్నేది అంటారు. ఇది కూడా నిజమే, నిన్ను తీసుకొచ్చాను కాబట్టి నన్ను అంటారు. నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. మరి నా పేరు నవీన్ కుమార్, నీ పేరు ఏం పేరు? యాదగిరి. ఉండేది ఎక్కడ? భువనగిరిలో ఉంటావా? నువ్వేం పని చేస్తావు? దాదాగిరి చేస్తావా? అవును. అంతకు ముందేం పని చేసేవాడివి? చెంచాగిరి. చాలా బాగుంది యాదగిరి. సరే యాదగిరి, మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 11 మంది. 11 మందా? అబ్బా, మీ నాన్న మంచి క్రికెట్ టీం తయారు చేసిండే, ఇంకో టీం కోసం ట్రై చేస్తాడయ్యా. ఇంతకు మీ నాన్న ఏం పని చేస్తాడు? ఇదే పని చేస్తాడు. అలా మాట్లాడకూడదు, తప్పు. నిజం చెప్పు, మీరు మీ నాన్నకి పెళ్లి కాకుండా మీరు అందరు లేబుట్టారయ్యా? అడ్వాన్స్గా పుట్టారా? చాలా బాగుంది యాదగిరి. సరే యాదగిరి, మరి నీకు పెళ్ళయిందా? కొంచెమే అయిందా? ఇదేంటి వెరైటీగా ఉంటుందని? వెరైటీగా ఉంటుందన్నా. సరే, నీకు ఎంతమంది పిల్లలు? 2.5. ఏంటి యారా? 2 పుట్టారు, ఇంకోటి రెడీగా ఉన్నాడు. అలా మాట్లాడకూడదు, తప్పు. ఇలానే మాట్లాడతానయ్యా. ఇలా కాదు కానీ, మరి మీ అలా కామెంట్ చేయదు. మంచి సాంగ్ అయ్యా. సరే, నాకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడతా. ఓకే. ఇది పాట కానే కాదు. మరి ఎందుకు పాడతావు? పాటలు అది ఎందుకు పాడతాను? అసలు నీకేం సాంగ్ కావాలి? మంచి లవ్ సాంగ్ కావాలా? సరే, నాకు నువ్వు, నీకు నేను, మరి మధ్యలో నేనెడువోను. నువ్వు బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఇలా కాదు కానీ, సరే మరి నువ్వు ఇంకేం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేను మిమిక్రీ చేస్తాను. నువ్వు మిమిక్రీ చేస్తావా? సరే, నువ్వు మిమిక్రీలో ఏం చేస్తావు? కుక్కలా అరుస్తావా? ఢిల్లీలో కుక్కలా అరుస్తావా? అవును. అంటే కుక్కలు ఊరుకో విధంగా అరుస్తాయా? అవును. సరే, ఏదమ్మా అరువు చూద్దాం. ఏంటి తమ్ముడు, నువ్వు ఢిల్లీలో కుక్కర అరిస్తే సౌండ్ రావట్లేదు, అక్కడ అరిస్తే ఇక్కడ దానికి ఎట్టిన పడుతుంది. అబ్బో, నువ్వు చాలా తెలుగల్లడివి. సరే, నువ్వు ఇంకేం చేస్తావు?
రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువడం రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువడం రేణుకెళ్ళమ్మ బ్రీత్ కంట్రోల్ చేసుకున్నాను. రావు తల్లి అనుకుంటూ వచ్చిర్రు కదా, రావు తల్లి అనుకుంటూ వచ్చిర్రు. ఓకే, ఆల్ రైట్, ఇక్కడ రానా తల్లి. 4 డెవిల్స్, 4 డెవిల్స్ నెత్తిర పోసుకొని ఎట్లుంటారు తెలుసా? ఇట్నే ఉంటారు. శిక్షా పోడా క్లినిక్ ప్లేసా? ఇప్పటికైనా చెప్పండి. ఓకే, ఏదో ఒకటి నాన్న. యువర్ నేమ్ ప్లీజ్ నాన్న. వాట్ యు ఆర్ స్టడీయింగ్? లాస్యప్రియ. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలేనా? మీ మమ్మీ అండ్ డాడీ నేమ్ చెప్పు. మౌనిక, అనిల్. ఉండరా అక్క బా? హ్యాండ్స్ రేజ్ చేయండి. అరే ఇట్రా. ఓకే, ఉండొచ్చు, చీకట్లో కనిపించట్లే, స్పెడ్స్ పెడితేనే కనిపిస్తుంది నాకు. అండ్ నీ పేరు తల్లి? మైక్ వద్దు, చెప్పనా? నీ పేరు నానా? పేరు? భూమి తల్లిని అంత గొప్పగా మనం పూజించుకొని ఆ భూమి నుండి వచ్చిన విత్తనాలలో నుంచి వచ్చిన ఫుడ్ని, అంటే ఆహారాన్ని మనం కోచ్ మరియు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్, మెమరీ టెక్నిక్స్ ట్రైనర్, సాఫ్ట్ స్కిల్స్ ఫెసిలిటీ స్కిల్స్ ఉన్నటువంటి మన శివప్రసాద్ బ్రదర్, మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరు మైక్ లో అనౌన్స్ చేశాను, అదే విధంగా ఇందాక డయాస్ మీద ఇట్లా అనౌన్స్ చేశాను. ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మన కోసం ఇక్కడికి విచ్చేస్తున్నారు. అటు డివోషనల్ మెసేజ్ అదేనండి, భక్తికి సంబంధించినటువంటి ఒక సందేశంతో పాటు విలువలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇంత చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి మేచరాజపల్లి గ్రామ కమిటీ సభ్యులకి, ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మా గ్రామ ప్రజలతో శివరాత్రి జాగారాన్ని మాతో పంచుకునే ప్రయత్నాన్ని చేయండి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి చారి సార్ గారికి, మహేందర్ గారికి, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు లెక్కలు నేర్పించి లెక్కలతో కూడిన జీవితాన్ని గడపడానికి నాకు ఆ రోజుల్లో విద్యను బోధించినటువంటి రమేష్ గారికి, అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు శ్రీ గుజ్జారి శ్రీధర్ బాబు గారికి, ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులు ఇక్కడ ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్క కోఆర్డినేటర్కి, నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఒగ్గు కథ చెప్పడానికి వచ్చినటువంటి మహానుభావులు కళాకారులకి, ఇప్పటి వరకు ఇక్కడ ప్రోగ్రామ్ని చక్కగా ఎంగేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా బాపమ్మలు, మా తాతలు, మా అమ్మలు, మా నాన్నలు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను మీతో ఒక 20 నిమిషాలు మాట్లాడతాను, ఎందుకంటే చారి గారు నాకు ఒక 20 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఏం చేస్తామంటే, అమ్మ ఇంతసేపు ఏదో మీకు ఇంగ్లీష్లో నా గురించి చెప్పిళ్ళు, నా గురించి నేను తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేస్తా. మీలాగే మా అమ్మ నాన్న కూడా నాకు జన్మనిచ్చిళ్ళు, జన్మనిచ్చిన తర్వాత నేను చదువుకునేటటువంటి క్రమంలో ఒక మాట చెప్పిళ్ళు, నీలాగే ఎంతోమంది పిల్లలకు కూడా ఎంతోమంది నాలాంటి అమ్మ నాన్నలు జన్మనిచ్చిల్రా, కాకపోతే ప్రస్తుత సమాజంలో పుట్టిన జన్మకు విలువ తెలియకుండా చాలా మంది పిల్లలు ఒక మార్గంలో వెళ్తున్నారు, ఈ పిల్లలందరినీ మంచి మార్గంలో పెట్టేటటువంటి పని నువ్వేమైనా చేయగలవా అని చెప్పి నన్ను అడిగిళ్ళు. అప్పుడు నేను ఎంచుకున్న ఒక వృత్తిని, ఆ వృత్తి ఏంటి అంటే మనిషి మనిషిగా బ్రతికి, విద్యార్థి విద్యార్థిగా బ్రతికి, అమ్మ అమ్మలాగా బ్రతికి, నాన్న నాన్నలాగా బ్రతికేటటువంటి ఒక మంచి మాటలు చెప్పేటటువంటి వృత్తిని ఎంచుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను శివతత్వం గురించి పెద్దగా నేను చెప్పలేను, ఎందుకంటే శివుడిని అర్థం చేసుకోవడం అనేది ఇంకా ఏ మానవునికి సాధ్యం కాలేదు. కాకపోతే శివుడు చెప్పిన కొన్ని జాడలు, శివుడు చెప్పిన కొన్ని పద్ధతులతోటి ప్రస్తుత సమాజంలో మనం ఏ విధంగా బ్రతకగలుగుతున్నాం, ఏం చేయాలనే దాని గురించి ఒక 4 ముచ్చట్లు మాట్లాడతాను. నాకు ముందుగా చెప్పాలి, ఇందులో ఎంతమంది 10వ తరగతి 12వ తరగతి ఈ పిల్లలు, ఇంతకంటే తక్కువ పిల్లలు ఉన్నటువంటి తల్లులందరూ మీ చేతులు ఎత్తాలి. 10వ తరగతి 12వ తరగతి ఈ వయసు చదువుకునేటటువంటి పిల్లలకున్న తల్లులు మీ యొక్క చేతులను ఎత్తాలి. అమ్మ 10వ తరగతి అంటే 1, 2, 3వ తరగతి నుండి మొదలు పెడితే 12వ తరగతి వరకు చదివే పిల్లలు ఎవరికైతే ఉన్నారో ఆ తల్లులు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. డిగ్రీ చదివేటటువంటి పిల్లల వాళ్ళ తల్లులు,
పెళ్ళిళ్ళు చేసినాం, మాకు మనవళ్ళు మనవరాలు కూడా వచ్చిళ్ళు. ఓకే, నేను ముఖ్యంగా వచ్చింది మీకోసమే. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు భారతదేశం బ్రతికున్నదని ఎక్కడ కనబడుతుంది అంటే మా బాపమ్మలను చూస్తే కనబడుతుంది. ఎందుకంటే మాది పర్వతగిరి విలేజే. మా బాపమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను వారితో మాట్లాడేటప్పుడు నాకు ఎంతో సంస్కృతి, ఓ సంస్కారం బ్రతికున్నది అని తెలుస్తుంది. ఎందుకంటే మేము ముందు పంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశం యొక్క గొప్ప మన సినిమాని చూపిస్తున్నాం, లేకపోతే సీరియల్ చూపిస్తున్నాం. అదేదో హీరో ఒక సినిమా తీసి ఒక డైలాగుని చెప్పినట్లయితే ఆ డైలాగ్ని మనం మన పిల్లలతో చెప్పించుకుంటా దాని మీద చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇండియా గురించి, ఈ భారతదేశం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక విదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే చేయడానికి వస్తున్నాడో అప్పుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడట, అమ్మలందరూ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే పిల్లలు ఈరోజు తగ్గేదేలే అని పోతారు. ఈ తగ్గేదేలేబోదే అనే పిల్లలందరినీ తీసుకొచ్చి మీరు మంచి మాటలు చెప్పాలంటే ఈ మాటలు మీ పిల్లలకు చెప్పండి. ఎందుకంటే చాలా తక్కువ మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఏ బాబు, నాన్న, మీరు వినాలి, ముఖ్యంగా మీరు వినాలి, మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ వెళ్ళి ఒక అమ్మాయి ఇంతసేపు చూసిన సెల్ఫీ దిగుతాను, ఒక అబ్బాయి ఫోటో తీస్తాను. నేను వచ్చినప్పటి నుండి మీరందరూ జాగ్రత్తగా వింటారు, ఇక్కడ చెప్పే వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్తారు. ఎవరి గురించి ఇదంతా జరుగుతుందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి. వాళ్ళు మాత్రం వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చెప్తారు. అక్కడ ముఖ్యంగా మీ గురించే వచ్చిన నాన్న, మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తికి అన్నాడట గురువు గారితోని, ఈ శిష్యుడు ఏమన్నాడంటే, నేను భారతదేశం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి అన్నాడట. అన్నప్పుడు ఆ గురువు గారు అన్నారట, నువ్వు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా పర్వాలేదు, కానీ భారతదేశం మాత్రం యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అన్నాడట. ఎందుకని అడిగిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, ప్రపంచంలో ఉండే దేశాలన్నిట్లలో కూడా భారతదేశం చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశంలో గొప్ప గొప్ప మహానుభావులు జన్మించారు, మరణించారు. కానీ జన్మించిన ప్రతి మహానుభావుడు కూడా భారతదేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు, భారతదేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. అలాంటి పవిత్రమైన భారతదేశం నుండి ఓ పిడికడు మట్టిని తీసుకురా, నా పూజ గదిలో పెట్టుకొని పూజిస్తాను అన్నాడట. అది భారతదేశం యొక్క గొప్పతనం. రెండవది 5 వస్తువులు తీసుకురా అన్నాడు. అందులో రెండవది ఏంటంటే, భారతదేశంలో ప్రవహించే గంగాజలం చాలా గొప్పది. వీలైతే ఒక కలశం నిండా నాకు గంగాజలాన్ని తీసుకురా, ప్రతిరోజు ఉదయం నిన్ను నిద్రలేసిన తర్వాత ఆ గంగాజలాన్ని తీర్థరూపకంగా స్వీకరిస్తాను అన్నాడట. అది భారతదేశం యొక్క గొప్పతనం. మూడవది అన్నాడట, ప్రపంచానికే ఒక గీతను ఏర్పరిచినటువంటి గొప్ప దేశం, ప్రపంచానికి గొప్ప సిస్టమ్ ఏర్పరిచినటువంటి దేశం, ఆ దేశంలో ఉండేటటువంటి ఒక మహోత్తరమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతను తీసుకురా, దాన్ని చదువుకొని నాలో ఉండే జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను అని చెప్పాడట. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఈ 3 చెప్పిన తర్వాత అన్నాడట, ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పుస్తకం, ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడా ఎదగాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరు ఏం పేరు అంటే రామాయణం. రామాయణ అనే గ్రంథాన్ని తీసుకురా, ఆ రామాయణాన్ని చదువుకొని నేను రాముడిలా ఎలా ఎదగాలో నేర్చుకుంటాను అని చెప్పాడట. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఈ రోజు మన యొక్క సిస్టమ్ ఎలా తయారైపోయిందంటే, యూత్ కూడా చాలా మంది ఉన్నారు. మనం బయటికి వెళ్ళి జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అంటే మనం రాములంగాం. గుండెల్లో ఉండాలి రాముడు, అప్పుడు మనందరం రాములు అవుతాం. కనిపించే ప్రతి స్త్రీని సీతలా చూడగలగాలి, అప్పుడు మనం రాముడు కాగలుగుతాం. ఇది మన భారతదేశం, ఇది మన భారతదేశం. ఈ 4 చెప్పిన తర్వాత ఆయన అన్నాడట, వీలైతే మాత్రమే 5వది తీసుకురా, అంత సులభమైంది కాదు అని. ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ వెతికినా గురువులు ఉంటారు, కానీ భారతదేశంలో మాత్రమే సద్గురువులు ఉంటారు. ఏంటయ్యా తేడా అంటే, పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్పేవారు గురువులైతే, పుస్తకాలలో ఉండే పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్పేవారు సద్గురువులు. అలాంటి సద్గురువులకు నిలయమైనటువంటి భారతదేశం నుండి ఒక సద్గురు అనుమతి తీసుకొని నా దగ్గరికి తీసుకురా, అతని పాదాలకు నమస్కరించి నా గురువుగా స్వీకరిస్తాను అన్నాడట. అది భారత ప్రవహించే గంగాజలం చాలా గొప్పది. వీలైతే ఒక కలశం నిండా నాకు గంగాజలాన్ని తీసుకురా, ప్రతిరోజు ఆ విలేజ్ లో మహిళా తల్లుల కోసం ఒక మంచి స్పీచ్ ఇప్పియాలనేది 2 సంవత్సరాలు అనుకుంటున్నాను. కానీ ఈ రోజు మీ ద్వారా నా కళ నెరవేరింది. అందరికీ మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏ మార్పు రావాలన్నా కూడా మహిళా తల్లులతోటే మార్పు వస్తుంది, అదందరికీ తెలుసు. కానీ మన శక్తిని మనం ఎప్పుడైతే ఒక మంచి వేలో ఉపయోగించుకున్నప్పుడే మీ శక్తి బయటకు వస్తుంది. సో అట్లాంటి ఒక మంచి మోటివేషన్ ఒక సంవత్సరం వరకు, మళ్ళీ శివరాత్రి వరకు ఆ బూస్ట్ ఇచ్చి మాకు ఒక మంచి మార్గాన్ని చూపించినందుకు చాలా సంతోషం. ఇంకా గొప్ప విషయము, సుమన్ టీవీ CEO ఇక్కడికి రావడం అనేది
అసలు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ CEO మన మెచ్చినాయపల్లికి రావడం అనేది నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయము. మా గ్రామం తరపున, మా కమిటీ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఒకసారి కమిటీ సభ్యులందరూ ఒకటే నిమిషం, తొందరగా టైం లేదు. ఒక బుర్రకథ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బుర్రకథ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్లలో చిన్న చిన్న విషయాలు, ఒకటి సైబర్ క్రైమ్ మీద ఒక 2 నిమిషాలు మీకు అవేర్నెస్ కల్పించే ఒక స్పీచ్ ఉంటుంది. సో అందరు కూడా వింటారని కోరుకుంటున్నాను. అసలు ఇప్పుడు మన కోసం ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్లు అండి, వారు బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఈ గంట సమయంలో కొన్ని లక్షల వ్యాపారాలు చేయొచ్చండి వారి ఆలోచనతోటి. కానీ మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు పెద్ద మనసుతో. ప్రత్యేకంగా అందరు గట్టిగా మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి మళ్ళొక్కసారి వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం, ధన్యవాదాలు చెప్పుకుందాం. సార్ శ్రీధర్ సార్, చిన్న రిక్వెస్ట్. మా విలేజ్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. మా ఊరు గురించి మన ప్రపంచానికి తెలిసే విధంగా మీ సుమన్ టీవీలో ఒక మంచి స్టోరీని చేస్తారని మా ఊరు తరఫున మీ అందరికీ మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సోమవారం రోజు శివుంది, మంగళవారం ఆంజనేయుంది, అయ్యప్పది, ఇట్లా డే వైజ్గా మంచి శ్లోకాలు, సుప్రభాతాలు మేము మార్నింగ్ వేస్తున్నాం. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మహిళల్లో వాళ్ళు మార్నింగ్ పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ మైండ్లో వేరే ఆలోచన రాకుండా ఆ దైవంతో కూడినటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉండి ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఆలోచనలు వస్తాయనే కారణంతో చేస్తున్నాం. ఇది విలేజ్ మొత్తం మీద ఒక 20 మైకులతోటి పెట్టడం జరిగింది సార్. సో దీని మీద ఒక మంచి స్టోరీ మీరు ఏమైనా ఇవ్వగలిగితే మా ఊరు గురించి ఒక 10 ఊర్లకు తెలుస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దీనికి ఫౌండేషన్ ప్రతి సలహా, ఊరికి సేవ చేయాలనే ప్రతి ఒక్క ఆలోచన ఇట్లా మన చారి సార్ నుంచి వచ్చింది సార్. కంప్లీట్ గా విలేజ్ కి అంకితం అయిపోయాడు. అసలు ప్రతి మార్నింగ్ లేచిన కానించి పడుకునేంత వరకు ప్రతి మినిట్ ఇట్లా స్కూల్కి వెళ్ళేస్తాడు. కథ మొత్తం ఊరు గురించే, ఏది డెవలప్ చేయాలి, ఎవరి సపోర్ట్ తీసుకోవాలి, ఎవరెవరు పెద్దల్ని కలవాలి, ఎంతమంది సలహాలు తీసుకోవాలి, ప్రతిదీ ఇదే ఆలోచన సార్. కానీ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి రీజన్ ఏంటంటే చారి సార్ మంచి సపోర్ట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ ఇద్దరికి. కానీ మన మనస్సు కళ్ళె తెరిచిన తర్వాత ఒక 3 సెకండ్ల తర్వాత మనకు కనెక్ట్ అవుతుంది. ఈ 3 సెకండ్ల తర్వాత కనెక్ట్ అయిన తర్వాత 3 సెకండ్ల అదనంగా మన ఆత్మ లేస్తుంది. ఈ ఆత్మ లేచినప్పుడు అంటే 6 సెకండ్ల కాలంలో బయట మీరు సుప్రభాతం చేస్తున్నారంటే ఈ 6 సెకండ్ల తర్వాత లేసే ఆత్మకి అద్భుతమైన శక్తిని మీరు ఇస్తున్నారు ఆ మంత్రాల ద్వారా. సో ఇంత అద్భుతాన్ని మీరు వీళ్ళకి అందిస్తున్నారంటే, ఇంత మంచిని తప్పకుండా నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకొక విన్నపం ఏంటంటే, ఈ యాక్టివిటీస్ అన్ని కలిపి న్యూస్ ఛానల్లో శ్రీధర్ గారు తప్పనిసరిగా వేస్తారు. నేను ఇంకొక ఆలోచన మీ కమిటీకి విన్నపించేది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ విలేజ్ నుండి ఎంతమంది చదువుకొని ఏ ఏ తరగతులకు ప్రమోట్ అవుతున్నారని ఒక లిస్ట్ తయారు చేయండి. ఆ విద్యార్థులకు మీరు పెట్టేటటువంటి గైడెన్స్ ఏదైతే ఉంటుందో అది మా ఆర్గనైజేషన్ నుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. పిల్లలే, మన జీవితం మనది ఏం లేదు, ఇంకా వాళ్ళు ఎట్లుంటే దేశానికి అట్లుంటుంది. సో కాబట్టి ఇంకా వాళ్ళ దాని గురించి ఏం చేయాలనేది మీరు పరిపరి విధాలుగా ఆలోచించే ప్రయత్నం చేయండి. యూత్ ఎస్పెషల్గా, నేను అదొకటి మిస్ అయిన పాయింట్. మీరు ఈ నైట్ 11 గంటలకు 12 గంటలకు చాలా మంది యూత్ నేను చూస్తున్న విలేజ్, ఐ డోంట్ నో ఇక్కడ నాకు తెలియదు మరి ఇక్కడ ఎట్లున్నారో, ఈ బీర్ సీసాలు పట్టుకొని తిరుగుడు, తాగి చిన్న పిల్లలతోటి, ఈ వీడికేమో 22 సంవత్సరాలు ఉంటాయి, ఈ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న పూర్వంతో నడుచుకుంటూ పోతాడు. అరే నిన్ను చూసి వాడు చిన్నోడు ఏం నేర్చుకోవాలి, వాడు ఇంకెప్పుడు పడదాం బాటిల్ అని అనుకుంటాడు. తప్పు చేయకండి మీరు యూత్. మీకు ఇక్కడ బతక శాతం కాకపోతే పట్నం బోర్రి, అక్కడ ఉద్యోగం చేయరి. ఇది కూడా మీకు ఇంకో మాట చెప్తున్నాను సార్, ఏ విద్యార్థి అయితే ఇక్కడ చదువుకొని బయటకు వస్తున్నాడో నాకున్న ఛానళ్లను కట్టి పట్నంలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాకు. మీరు పంపించండి, నా దగ్గర పంపించండి. ఖాళీగా ఇక్కడ ఉంచకండి కానీ, లేకపోతే వ్యవసాయం అనే చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం ఖాళీగా మాత్రం ఉంచకండి. చిన్న పిల్లల్ని వాడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాను, యూత్ ఎస్పెషల్గా. సో ఆ ప్రయత్నాలు చేయకండి. యూత్ మన దేశానికి ఒక గొప్ప సంపద.
కొంచెం మంది మంచి యూత్ కూడా ఉన్నారు. మీరందరూ కలిసి అందరూ ఒక యూనిటీ లాగా ఏర్పడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మా. మావయ్యనంటూ నిన్ను చేరమంది, మంచి మాటలతో మరిపించమంది. కథలెన్ను చెప్పి నవ్వించమంది, ఒడిలోన చేర్చి ఓదార్చమంది. జోజో పాపా అంటూ తాను రోజు పాడేలాలి, పాడాలంటూ నాకు తానే నేర్పింది తల్లి. మా పాపనెప్పుడు కాపాడమంటూ దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చి పని మీద వెళ్ళింది. పందాల పరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగపడకండి. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం వీరందరినీ. వీరు సూర్యాపేట నుంచి వచ్చారండి మన కోసం. మా ఊరు ఏదో ఊరు తెలుసా? సూర్యాపేట. మా వాళ్ళే. రండి సార్. ఒక శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ మనం చెప్పబోయే కథ పార్వతీ కళ్యాణంను బుర్రకథ రూపంలో గానం చేస్తున్నాం. కాబట్టి వచ్చినటువంటి చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, కులమత భేదం లేకుండా కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి చూడవలసినటువంటి చరిత్రలు, బుర్రకథలు, హరికథలు, యక్షగానము, భాగవతము ఇలాంటివి గనక విన్నట్లయితే, ఇంత మునుపు మన సారు పాపం ఎంతో బాధగా చెప్పాడు, ఇలాంటి లేకపోవడం వల్లనే ఇవాళ పిల్లలు మొత్తం కూడా ఆగమైపోతుంది, సమాజం ఆగమైపోతుంది. పూర్వకాలంలో పెద్దలు ఎవరు విన్నా గాని హరికథలు, బుర్రకథలు, యక్షగానము, భాగవతమే వినేవారు. కాబట్టి వారికి తల్లి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు అనేది తెలిసిపోయింది. ఈ రోజులలో అవి లేకపోవటం, సినిమాలు రావటం. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. బ్రతికినన్నాళ్ళు నీ భజన దపను గాని, బ్రతికినన్నాళ్ళు నీ భజన దపను గాని, మరణకాలమునందు మరదునేమో. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు కపవా. కానీ సంతానం అనేది కొరతతో ఉండేది. మరి సంతానము ఎందుకు కొరత అయ్యానంటే, ఆ రోజులలో సంతానము కలగటము కష్టము, ఈ రోజులలో సంతానాన్ని ఆపటము కష్టమయ్యాది.
మరి సంతానము మరి పూర్వీకులు మన వేద శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి అనంటే సంతానం మరి 3 రకాలు. ఒకటి కారణ జన్మ సంతానము, మరొకటి కర్మ జన్మ సంతానము, మూడోది కామ జన్మ సంతానముగా గోచరిస్తున్నారు. బాబు పిల్లలే కష్టం. పరాశక్తి గూర్చి సర్వేశ్వరి గురించి తపస్సులో కూర్చొని ఉన్నారు. అయ్యయ్యో అయ్యో తందాన దేవానందన గోడు గోడ ముందు సుబాధ కుర్వలేక భక్తి ప్రవత్తుల అద్వితీయమైన ఏకాగ్రతతోటి అయ్యయ్యో అయ్యో తందాన దేవానందన తరిగిట జంతరిత నాదా ప్రాణేశ్వర, ఏ జన్మలో ఏ పాపము చేశామో కదా భగవంతుడు ఆ పరమేశ్వరుడు మనకు ఈ జన్మలో ఇంతటి యొక్క బాధనైనా కలిగించాడు. మారుటకు ఆడవారు కాని నా నానుటకు మగవారు కాని మనకు భగవంతుడు సంతానం. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ నొక్కి జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకములన్నీ నొక్కి జ్వాలా నరసింహ. నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ. శాంతి శాంతి. మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సు చే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామి గారు కొలువబడతారు. ఇవన్నీ ఉన్నాయి కండి ఐటమ్స్. ఇవన్నీ మనకు ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తి పర్నే రమణారెడ్డి గారండి. అతనికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇవే ఐటమ్స్, ఇవే శివలింగం, అదే మనకి ఇప్పుడు ఉంది అండి నంది. ఇట్లా బయట ఎవరికైనా రెంట్కి ఇచ్చుకుంటే ఒక 30,000 రూపీస్ అండి, 30,000 రూపాయలు, 20 నుంచి 30,000 రూపాయలు ఉంటాయండి మనకు ప్రతిసారి ఇచ్చేటువంటి ఐటమ్స్. ఆ పూల మొక్కలు కావచ్చు, ఆ చుట్టూ డెకరేషన్ కావచ్చు, 20 నుంచి 30,000 ఉంటాయి. కానీ ప్రతిసారి మన విలేజ్ కోసం ఎప్పుడు అడిగినా సరే ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేసి వెళ్తున్నాడండి. అతని కోసం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వాళ్ళ అమ్మగారు పర్నే నిర్మలమ్మ గారు ఎక్కడైనా ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. లేదా
వారికి చాలా ధన్యవాదాలండి. వాళ్ళ అమ్మగారికి ఇట్లా వాళ్ళ శివ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ